జరిగే వాతావరణం కనిపిస్తూ ఉన్న సమయంలో భారత్ లక్ష్యంగా రాకెట్లను ప్రయోగిస్తోంది, రాకెట్లను టెస్ట్ చేస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు అబ్దాలీ మిసైల్ను విజయవంతంగా టెస్ట్ చేసినట్టుగా చెబుతోంది పాకిస్తాన్. దీని రేంజ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 400 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఇది ఛేదించగలదు. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల శక్తి దీనికి ఉంటుంది. అలాగే ఇది 500 నుంచి 1700 కిలోల పేలోడ్ను మోసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. అయితే అణు వార్ హెడ్స్ను పంపించే అవకాశం లేదు అని నిపుణులు అంటూ ఉన్నారు. అబ్దాలీ రేంజ్లో ఢిల్లీ, ముంబై, లక్నో, జైపూర్ వంటి నగరాలు ఉంటాయి. ఇప్పుడు అబ్దాలీని టెస్ట్ చేసిన తర్వాత ఆ దృశ్యాలను రిలీజ్ చేసింది పాకిస్తాన్. ఇప్పటికే భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్పై విరుచుకుపడే అవకాశం ఉంటుంది అనే సన్నద్ధత నేపథ్యంలో పాకిస్తాన్ ఒక్కొక్కటి మిసైల్స్ టెస్ట్లను చేస్తూ ఉంది. ఇప్పటికే తమ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ బలగాలను కూడా సరిహద్దుల్లో మోహరించామని చెప్తుంది. మరోవైపు మిసైల్స్ని టెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి ఆ మిసైల్ ప్రయోగానికి సంబంధించిన ఆ దృశ్యాలు చూద్దాం. యుద్ధ భయంతో పాకిస్తాన్ ఇంకా తోక జాడిస్తూనే ఉంది. మిసైల్స్ టెస్ట్లు చేస్తోంది. పాకిస్తాన్కి పూర్తి నమ్మకంలో ఉంది భారత్ ఏ క్షణమైనా తమపై దాడి చేస్తుందని, భారత్ ఏ క్షణమైనా తమపై ప్రతీకారం తీర్చుకుంటుందని. అందుకే ఈ మిసైల్ టెస్ట్లను చేస్తోంది. ఇప్పుడు అబ్దాలీ టెస్ట్ను కూడా చేసింది. అయితే ఒక్కసారి మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఒకవేళ భారత్ పైకి ఈ మిసైల్ను ప్రయోగించిన మన దగ్గర వీటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. పృథ్వీ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది. అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. అలాగే S-400 ఇది రష్యా నుంచి దిగుమతి చేరుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవి మన దగ్గర ఉన్నాయి. వీటి సాయంతో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే, చాలా ఎత్తులోనే వీటిని మనం దారి మళ్లించే అవకాశం ఉంటుంది. లేదంటే మార్గ మధ్యలోనే వీటిని పేల్చేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ తగ్గడం లేదు అనే సంకేతాలు ఇవ్వడానికి పాకిస్తాన్ ఇప్పుడు ఈ టెస్ట్లు జరుపుతూ ఉంది. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా మిసైల్ టెస్ట్లు జరుపుతూ ఉంది. పాకిస్తాన్ జరుపుతున్న ఈ టెస్ట్లను ఎలా చూడాలి? అసలు అబ్దాలీ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, నిన్నే మనం ఉత్తరప్రదేశ్ లో గంగా ఎక్స్ప్రెస్ వే అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ అవ్వచ్చు, టేక్ ఆఫ్ అవ్వచ్చు. 3.5 కిలోమీటర్ల పొడుగున్నటువంటి ఒక రన్వేని ఏర్పాటు చేసుకున్నాం. సో అది సరిపోతుంది. అంటే ఇటు భారత్ వైపు నుంచి ఎటువంటి విధంగా అలర్ట్స్ వస్తున్నాయి అనే దాన్ని చూస్తూ వాళ్ళు కూడా మేము మాత్రం తీసిపోము అని చెప్పి కొన్ని ప్రయోగాలు చేస్తూ ముఖ్యంగా అక్కడి ప్రజల్లో కొంత బిలీఫ్ ని క్రియేట్ చేయడం కోసం, అక్కడ ప్రజల్లో కొంత మేము కూడా పవర్ఫుల్ గా ఉన్న నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు అనుకోవాలి. సో బహుశా ఇవన్నీ కూడా ఒక మేకపోతు గాంభీర్యాలుగానే మనం మొదటి నుంచి చెప్తున్నాం. నిజంగా అదే అనుకోవాలి రోహిత్. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రయోగించినా కూడా మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఎటువంటి విధంగానంటే అక్కడ వాళ్ళు ప్రయోగించినటువంటి ఒక కొన్ని సెకండ్లోనే అవసరమైతే పాకిస్తాన్ లోనే వాటిని డిస్మాంటిల్ చేయొచ్చు, అక్కడనే డిఫ్యూజ్ చేయొచ్చు. అటువంటి టెక్నాలజీ భారత్ దగ్గర ఉన్నట్టుగా ఇండియన్ ఆర్మీ చెప్తోంది. చెప్పడమే కాదు, మనం రియల్ గా చూసుకున్నా కూడా మన దగ్గర అగ్ని అనేటువంటి ఒక మిసైల్ ఉంది. అది 700 నుంచి 1250 కిలోమీటర్ల రేంజ్ దాంది. అగ్ని 2 2000 నుంచి 3000, తర్వాత అగ్ని 3 3000 రేంజ్, అగ్ని 4 4000 రేంజ్, అగ్ని 5 5000 రేంజ్. అంటే ఇవన్నీ చూస్తుంటే 5000 రేంజ్ అంటే పాకిస్తాన్ దాటిపోయి వేరే ఒక ప్రాంతంలో కూడా మనం మిసైల్ ప్రయోగం, అంటే భూభాగానికి సగం దూరం వరకు కూడా ప్రయోగించేటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. సో దీని డిఫ్యూజర్స్ విషయానికి వస్తే కనుక అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అనేది ఒకటి మన దగ్గర ఉంది. ఎండో అట్మాస్ఫియరిక్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ అది.
సో దాన్ని అంటే ఇది యాంటీ బ్యాలిస్టిక్, అంటే ఒకవేళ బ్యాలిస్టిక్ మిసైల్ అటువైపు నుంచి ప్రయోగం జరిగినా కూడా దాన్ని ముందుగానే డిఫ్యూజ్ చేయగల శక్తి, డిస్మాంటిల్ చేయగల శక్తి మన భారత ఆర్మీ దగ్గర ఉంది. మనం బహుశా ఇప్పుడు చెప్పడం కొంత అత్యుత్సాహం అవుతుందేమో, కానీ మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ గా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో బహుశా అనుకుంటే అప్పుడు ఒకటి లేజర్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ లేజర్ టెక్నాలజీ ద్వారా అక్కడ స్టార్ట్ అయ్యేటువంటి మిషన్ ఏదైతే మిసైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్రూ కమ్యూనికేషనే డైరెక్ట్ గా ఈ టార్గెట్ లో ఈ లొకేషన్ లో మిసైల్స్ అవన్నీ కూడా. సో వాటిని డిఫ్యూజ్ చేయగల శక్తి ఇక్కడ ఉంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ని అక్కడ ముందస్తుగా ప్రయోగించక మునిపే ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ని కూడా దెబ్బతీసేటువంటి శక్తి భారత్ దగ్గర ఉంది. సో పాకిస్తాన్ కేవలం ఏంటంటే మన భారత్ అలర్ట్ అవుతోంది, భారత్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసేసింది, అటు నీటి పరంగా దెబ్బ పేల్చింది, ఆర్మ్స్ పరంగా సంసిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా దెబ్బతీసింది. ఏం జరిగిందనంటే భారత్ అన్ని రకాలుగా పాకిస్తాన్ అనేది ఒక టెర్రర్ కంట్రీ అనేది దేశం ముందు ఉంచే విధంగా ఎఫ్టిఎఫ్ అంటే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎఫ్టిఎఫ్ అనే దగ్గర పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అనేది ఒకటి దాన్ని నిందితుడిగా చేసి చూపిస్తే గనక ఇక రేపటి రోజున భవిష్యత్తులో ప్రపంచ బ్యాంక్ నుంచి కానివ్వండి, ప్రపంచ స్థాయిలో ఇచ్చేటువంటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, పాకిస్తాన్ కి ఒక్క రూపాయి కూడా అడ్డు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అన్ని రకాల సంసిద్ధత చేసి పెట్టింది ఇప్పటికే భారత్. మరోవైపు ఐఎంఎఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించిన విషయాల్లో కూడా పాకిస్తాన్ కి ఒక్క రూపాయి వెళ్లకుండా ఆల్రెడీ $7.3 బిలియన్ సంబంధించిన ఒక అప్పుని సృష్టించుకుంది పాకిస్తాన్. దాన్ని ఇవ్వలేదు ఇంకా కూడా. సో ఐఎంఎఫ్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి చర్యల్లో భాగంగా భారత్ కూడా అటు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ నిందితుడిగా చేసింది, టెర్రర్ కంట్రీగా చూపించేందుకు అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. సో ఫైనాన్షియల్ దెబ్బ కొట్టేసింది, నీళ్ల పరంగా దెబ్బ కొట్టేసింది, వారికి అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం అయిపోయింది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ రోహిత్ ఫైనల్ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లోకెల్లా ఇజ్రాయెల్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, ఐరన్ డోమ్ ఇవన్నీ మనం సాక్షాత్కారంగా చూసాం. అటు ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా, లెబనాన్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అటువైపు నుంచి మిసైల్ ప్రయోగం జరిగినా కూడా ఇజ్రాయెల్ తన పైన ఒక డోమ్ ని ఏర్పాటు చేసుకొని సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మన పైన దాడి చేయాల్సిన పని లేదు, వాళ్ళు అక్కడే ఉంటూ పాకిస్తాన్ లోనే ఉంటూ పాకిస్తాన్ నుంచే ఆ మిసైల్ ని ప్రయోగిస్తే మిసైల్ ఎక్కడ లాంచ్ అవ్వాలని కూడా డెసిగ్నేషన్ ఫిక్స్ చేసి పెడితే కొన్ని ప్రాంతాలను డిసైడ్ చేసుకొని ఇక్కడ భారత్ లో ల్యాండ్ అవడానికి ఏర్పాటు చేసినటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ ఇవన్నీ కూడా. సో అటువంటి విధంగానే గతంలో ఇరాన్ అనేది ఇజ్రాయెల్ పైన ప్రయోగం చేసినప్పుడు ఇజ్రాయెల్ పైన ఐరన్ డోమ్ లాంటి ఒక సర్ఫేస్ ఉంది. అంటే అవి ముందుగా ఇక్కడికి రాకుండా అడ్డుకునే శక్తి ఒకటైతే ఒకవేళ వచ్చినా కూడా ఇజ్రాయెల్ ప్రజలకి ఏం కాకుండా ఉండడానికి ఒక ఐరన్ డోమ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తి మద్దతునిస్తోంది భారత్ కి. అక్కడి ముసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ కోసం పనిచేస్తోంది, అటు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎఫ్బిఐ కూడా భారత్ కోసం పనిచేస్తోంది. 66 దేశాలు భారత్ కోసం మద్దతుగా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అనేది ఒక టెర్రర్ కంట్రీ అని చెప్పి ప్రపంచ దేశాలని కోడైకూస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ నిజంగానే ప్రయోగం చేయాలనుకున్నా అన్ని కళ్ళు పాకిస్తాన్ వైపుగానే ఉన్నాయి. అందరి ఇంటెలిజెన్స్ విభాగాలు పాకిస్తాన్ వైపే నిఘా వేసి ఉంచాయి, అందరి ఆర్మీ సిబ్బంది పాకిస్తాన్ వైపు నిఘా వేసి ఉంచాయి. ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ప్రయోగించే అవకాశం ఉంది అని ఆలోచించే లోపే ఈ దేశాలని ముప్పెటగా భారత్ కి సపోర్ట్ ఇచ్చి భారత్ నుంచి అటాక్ చేయిస్తే గనక పాకిస్తాన్ పూర్తిగా కూడా ఖండాలుగా పూర్తిగా ముక్కలవడం ఖాయంగా కనబడుతోంది. అటువైపు నుంచి ఈ రోజు ప్రయోగించిన కొన్ని మిసైల్ విషయానికి వస్తుంది. ఇందాక మీరు అంటున్నట్టుగా 450 నుంచి 500 కిలోమీటర్ రేంజ్ గల మిసైల్స్, అంటే నిజంగా ఒకవేళ కనుక అటు లాహోర్ నుంచి ఆ ప్రాంతం నుంచి కనుక ప్రయోగించాల్సి వస్తే, ఫంక్తుంక్వాల్ నుంచి ప్రయోగించాల్సి వచ్చినా కూడా సుమారుగా, అంటే ఇక్కడ మనం కొంత ప్రజల్ని తప్పుదో పట్టించడం కాదు, ఒకవేళ ప్రయోగించాల్సి వస్తే పాకిస్తాన్ కనుక ఢిల్లీ, జైపూర్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఐ స్ట్రాంగ్లీ సే ఇండియన్ పీపుల్ కి మనందరం చెప్పాల్సిన ఒక అంశం ఏంటంటే మన దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి ప్రయోగం జరగక ముందే వాటిని మనం పూర్తిగా కిల్ చేసేటువంటి శక్తి భారత్ దగ్గర ఉంది. ఒక నిజంగా పాకిస్తానే కనుక చేయాలని ఆలోచన చేస్తే అంతకంటే కొన్ని క్షణాల ముందే ప్రపంచ దేశాలన్నీ భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పైన నిఘా వేసి ఉంచాయి. కాబట్టి ముందస్తు సమాచారం మేరకి భారత్ ఒక నిమిషం ముందే అక్కడ మిసైల్ లాంచ్ చేసి పూర్తిగా పాకిస్తాన్ ని తుడిచివేయడం ఖాయంగా కనబడుతుంది. రైట్ మనోజ్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా తొలగిపోలేదు, క్షేత్రస్థాయిలో చాలా వేగంగా ముందుకు వెళ్తోంది భారత్ అంటూ పాకిస్తాన్ ఇప్పటికే చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కవింపు చర్యలకు పాల్పడుతుంది. మేము కూడా చాలా సమర్థవంతంగానే ఉన్నామని. నిన్న మనం కొన్ని విన్యాసాలు చేసిన తర్వాత, కొన్ని ఎక్సర్సైజ్లు చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక మిసైల్ని టెస్ట్ చేసింది. భారత్ లక్ష్యంగా ఈ మిసైల్స్ని టెస్ట్ చేసింది, అబ్దాలీ మిసైల్ని టెస్ట్ చేసింది. ఇది భారత్ లాంటి దేశాలపై, భారత్పై దాడి చేయడానికే దీన్ని తయారు చేసింది పాకిస్తాన్. అయితే భారత్ దగ్గర అడ్వాన్స్డ్ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ఉన్నాయి, ఏఏడి.
పిఏడి గురించి మనం మాట్లాడుకోవాలి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అలాగే ఏఏడి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. దీన్ని 2 టైర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలుగా భారత్ అభివృద్ధి చేసింది. 80 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ మిసైల్ ప్రయోగం